కర్నూలు జిల్లా హోలగుందలో క్షుద్ర పూజల కలకలం బాధితులను భయాందోళనకు గురిచేస్తుంది. పట్టణంలోని వైసీపీ, టీడీపీ, ఎస్టీపీఐ పార్టీ నాయకులతో పాటు ముగ్గురు జర్నలిస్టుల ఫోటోలను కూడా క్షుద్ర పూజల్లో వినియోగించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళల పాస్ ఫోటోలు కూడా కనిపించాయి. ఫోటోలకు తాయెత్తులు కట్టి ఆయా వ్యక్తుల పేర్లు రాసి వాటికి చుట్టి ముళ్లపందు ముళ్ళలకు గుచ్చి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే పట్టణానికి చెందిన ఓ ముస్లిం వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన భూమి విషయంలో వీరి వద్దకు వెళ్లగా ఎవరూ కూడా ఆయనకు న్యాయం చేయలేదని ఆవేదన చెందినట్టు సమాచారం. తనకు అన్యాయం చేసిన ఒక కుటుంబానికి చెందిన వ్యక్తుల ఫోటోలను సేకరించి వారిపై గత అమావాస్య రోజు పట్టణానికి సమీపంలో ఉన్న సాయిబన్న దర్గా వెనుక శ్మశానంలో క్షుద్ర పూజలు చేసినట్టు తెలుస్తుంది. అయితే పంచాయతీకి చెందిన కార్మికులు చెత్తను వేయడానికి వెళ్లగా 23 మంది ఫోటోలు చూసి వారికి సమాచారం అందించారు. ఫోటోలో ఉన్న వ్యక్తులు వేరొక మంత్రగాడిని అడిగి వాటిని కాల్చేశారు. ఘటనపై హోలగుంద పోలీసులు విచారణ చేపట్టారు. ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, కేవలం భూమి విషయంలో ఎంటర్ అవ్వకుండా భయపెట్టేందుకే ఈ క్షుద్ర పూజలు చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. ఏది ఏమైనా 23 మంది వ్యక్తులపై క్షుద్ర పూజలు చేయడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.